ఎర్లీ మార్నింగ్ 3:30 అయిందండి. మనం ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నాము, ఒక టెంపుల్, ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియాది. ఇది వచ్చి మంచిగా లొకేషన్ బాగుంది కదా, ఇది విల్లుపురం. మనం వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఆ టెంపుల్ వచ్చి శ్రీరంగం. మనం అనుకోకుండా ఈ లొకేషన్కి వెళ్తున్నాం. శ్రీరంగం వెళ్ళేటప్పుడు మనకి 7 ఉంటాయండి గోపురాలు. ఇది ఫస్ట్ గోపురం. చూసారు ఎంత వెడల్పుగా ఉంటుందో, బిత్తి చాలా పెద్దగా ఉంటుంది. ఈ గోపురం మధ్యలోనే మనం 100 ఫీట్ పైనే ఉంటుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. చిన్న చిన్న మనకి తమిళ్లో ఉంటాయి, ఆ పేర్లు రావు, అది చూడండి. ఇది గోపురం మధ్యలో, ఫస్ట్ గోపురం మధ్యలో ఉన్న దేవుడు మాట. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, వాటిని కూడా పూజ చేస్తారు. తెలిసిన వాళ్ళు వెళ్ళి పూజ చేసుకుంటారు, మనలాంటి వాళ్ళు తెలియదు. ఇప్పుడు మనం సెకండ్ గోపురంకి వెళ్తున్నాం. దాని మధ్యలో మనం చూసారా పైన చేపల్లాగా ఉన్నాయి. అవి కొబ్బరి మట్టలతో తయారు చేస్తారండి, ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది, కింద ఉంటుంది. కానీ మనం ఇప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాము. చూసారా, అప్పుడు నియర్లీ 400 years ముందు కట్టినవి. ఒక మేస్త్రి ఇప్పుడు కట్టమంటే గోడ అటు ఇటు తిప్పుతాడు. ఆ గోడ ఒక్కటి కూడా స్లాంటింగ్ అనేది లేదు. దీని మీద తమిళ్లో చాలా రాసి ఉంటాయి. అవన్నీ తమిళ్, సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. మ్యాక్సిమం తమిళే. మరి మా వాడిని చదవమంటే చదవలేకపోయాడు, కానీ ఉదయం కొంచెం వర్డ్స్ చదివింది. ఈ గుళ్ళను కట్టడం కోసం తమిళాళ్ళు ఆ రోజుల్లో ఒక పూటే భోజనం చేసేవారంట, రెండో పూటన టిఫిన్ చేసేవారంట. అది ఇప్పటికీ తమిళనాడులో కల్చర్. ఈవినింగ్ పూట టిఫినే తింటారు, భోజనం తింటారు, మన ఆంధ్ర వాళ్ళు తిన్నట్టుగా. చూసారా ఒక్కొక్క వాల్ ఎంత హైట్గా ఉందో. దేవుని చూస్తాకి చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళాలండి. ఇది వచ్చి చూసారా మొత్తం కాంపౌండ్స్. ఇది వచ్చి పెద్ద మండపం, 1000 కాళ్ళ మండపం అంటారు ఇది. ఇక్కడ మనకి తిరుపతిలో ఈ వరకు ఉండేది, ఇప్పుడు డెమాలిష్ చేశారు. మనకి ఇక్కడ ఉంది ప్రస్తుతం. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. మా వాళ్ళు చేపలు చూస్తూ ఉన్నారు ఆ కోనేరు లోపల. లోపలికి వెళ్ళినవారు మనని. అక్కడ ఏంటంటే ఒక సైడ్ వచ్చి మొత్తం ఇసుక ఉంటుంది. ఇసుకలో నడుచుకుంటా వేరే ఆర్కిటెక్చర్ అంతా చూసుకుంటారు. చూసారా ఒక్కొక్కటి ఎంత సింగిల్ స్టోన్ అన్నమాట. ఇక్కడి నుంచి పైనకి అక్కడ లోపల ఒక టెంపుల్ ఉంది. మొత్తం టెంపుల్ అంతా ఒకే దాంతో స్టోన్తో కట్టారు. రూపేష్ అందరూ చేపల పిల్లలు చాలా ఉన్నాయి. అన్నీ చూద్దాం, ఎగురు చూస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్న మండపాలు. ఇవి చూసారు మొత్తం అంతా ఇసుక వచ్చేసింది. మ్యాక్సిమం ఇక్కడంతా మన తెలుగాళ్ళే ఉన్నారు కంపేర్ టు తమిళాలు చూసుకుంటే. ఎంత ఒక్కొక్క సామంతరాజు వచ్చి ఒక్కొక్క శివలింగం వేస్తారు కదా, అవన్నీ దీంట్లో ఇక్కడ ప్రత్యక్ష చేశారు. టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్, సో అందుకని మనం బయట ఎక్కడెక్కడ వరకు తీయగలమో అది తీసాము. మనం ఇప్పుడు బయటకు వచ్చేసాము. వచ్చి మళ్ళీ జస్ట్ అన్నీ చూసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ ఏమేమి ఉన్నాయి. దీనికి వచ్చి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలు ఏ సైడ్ నుంచి అంటే మన చెప్పుల స్టాండ్లో ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ బట్టి మనం ఏ సైడ్ నుంచి వచ్చో తెలుస్తుంది. ఇక్కడ పనసకాయలు బండ్రొట్టి అని ఉంటుంది. బండ్రొట్టిలో బాగుంటాయి. ఆ పనసకాయలు ఇక్కడ అమ్ముతున్నారు. చాలా టేస్టీగా ఉంది, షుగర్ లాగా ఉంది. ఇక మనం ఇప్పుడు స్టార్టింగ్ అయిపోదాం. ఎక్కడికంటే ధనుష్కోటి, ద ఇండియాస్ లాస్ట్ పాయింట్. అలాగే రామేశ్వరం కూడా. ఇది దేవకోట అనేది ఒక కోట అండి. మనం దగ్గర నుంచి వెళ్ళలేదు, దూరం నుంచి ఉదయాన్ని వ్యూ తీసింది. బాగుంది, ఆర్కిటెక్చర్ చాలా నీట్గా ఉంది. వెళ్దాం అనుకుని ఆపి మళ్ళీ వచ్చేసాం వెనక్కి. ఇది BHEL పుదుకోటలో ఉంది. చాలా పెద్దగా ఉంది. మనకి ఆర్మీకి అలాంటి ఆర్మీకి ఏమేమి నీరు ఉన్నాయని తయారు చేసేది BHELకి. చాలా పెద్దగా ఉంది. మనం వచ్చి మధ్యదారిలో టిఫిన్ మార్నింగ్ 6:30కి తిందాం అనుకోండి. టిఫిన్ వచ్చి మనం దగ్గర రామేశ్వరంకి 1 hour ముందలు తిన్నాము. నియర్లీ 12 అయిపోయింది. తినేసి రామేశ్వరం బయలుదేరిపోయాము. చూసారు ఇక్కడ ఆల్రెడీ ఇసుక మొత్తం కల్టివేషన్ అంటూ ఏముండదు, ఓన్లీ ఇసుకే ఉంటుంది. ఇక్కడ వచ్చి మన మేకలు బాగా పెంచుకుంటారు. మేకలు గొర్రెలు ఒక్కోళ్ళకి వచ్చి 200-300 గొర్రెలు ఉంటాయి. వాళ్ళ మెయిన్ వచ్చి లైవ్లీహుడ్ వచ్చి ఇదే గొర్రెల బిజినెస్. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.